హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అల్గోరిథం ఎవెన్యూ. మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో ఒక కొత్త వెబ్సైట్కి అయితే ఇంట్రడ్యూస్ చేశాను. అదే టెన్సర్ఫ్లో ప్లే గ్రౌండ్. ఈ వీడియోలో మనము ఫార్వర్డ్ ప్రాపగేషన్ గురించి చూద్దాం. ఓకే, ఈ వీడియోలో మనము 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ గురించి నేర్చుకుందాం. ఒకటి వచ్చేసి వాట్ ఈస్ ఫార్వర్డ్ ప్రాపగేషన్, ఇంకోటి వచ్చేసి వై ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఇస్ డన్, ఇంకొకటి హౌ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఇస్ డన్ ఇన్ అ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఈ 3 ఆస్పెక్ట్స్ మనము ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఫార్వర్డ్ propagation. Okay, the forward propagation is nothing but the propagation of data from the input layer. This is our input layer. The propagation of data from the input layer to the output layer, from the input layer to the output layer via hidden layers by linear transformation is called forward propagation. Okay, let me define it again. The propagation of data from the input layer to the output layer via hidden layers by linear transformation is called forward propagation. ఓకే, మీకు ఈ డెఫినేషన్ అనేది ఫర్దర్ సెషన్స్ లో మీకు అర్థమైతే వస్తుంది. జస్ట్ ఇప్పటికైతే ఈ న్యూరల్ నెట్వర్క్ ని నోట్ చేసుకోండి, ఈ చెప్పిన డెఫినేషన్ ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇది మనకి ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి వై టు స్టడీ దిస్ ఫార్వర్డ్ ప్రాపగేషన్. మనకి ఫర్దర్ వీడియోస్లో బ్యాక్ ప్రాపగేషన్ అనే ఆల్గరిథం ఒకటి ఉంటుంది. అది అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది అర్థం కావాలి. అంటే ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఒక న్యూరల్ నెట్వర్క్లో ఎలా జరుగుతుంది అని అర్థమైతే మనకి బ్యాక్ ప్రాపగేషన్ అర్థం కావడానికి ఈజీ అవుతుంది. ఓకే, మనము అందుకే ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది ఇన్ డెప్త్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అర్థం కావడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ డేటా సెట్ అనేది తీసుకున్నాను. ఈ డేటా సెట్లో ఏంటంటే ఫస్ట్ మనము ఈ డేటా సెట్ ఏమేంటిది, టు డిటర్మైన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. ఓకే, మనము స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ డిటర్మైన్ చేయడానికి ఏవేవి ఫ్యాక్టర్స్ ఎంతెంత పర్సంటేజ్లో ఉంటే మనకి స్ట్రెంగ్త్ డిఫైన్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇది మన డేటా సెట్, ఇది మన ఎగ్జాంపుల్ డేటా సెట్. ఓకే, ఇందులో మనకి సిమెంట్ అనే ఒక ఫీచర్ ఉంది, బ్రిక్స్ అనే ఒక ఫీచర్ ఉంది, పెయింట్ అనే ఒక ఫీచర్ ఉంది. ఇది వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ద సిమెంట్, ఇట్ ఈస్ 90%. ఇది వచ్చేసి బ్రిక్స్ స్ట్రెంత్ ఆఫ్ ద బ్రిక్స్ ఇస్ 88%. అండ్ పెయింట్ క్వాలిటీ ఆఫ్ ద పెయింట్ ఇస్ 78%. ఇది వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు మన హౌస్ స్ట్రాంగర్ అనుకో, నీకు అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. అదే వీకర్ హౌస్ అనుకో, అంటే ఈ క్వాలిటీ అన్ని అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని పర్సంటేజెస్ తక్కువ ఉన్నాయి అనుకో, నీకు 0 వస్తుంది, అంటే స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ వీక్ అన్నట్టు. ఓకే, ఇది వచ్చేసి మన ఎగ్జాంపుల్ డేటా సెట్. ఓకే, దానికి కరస్పాండింగ్గా మనం ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది తీసుకున్నాము. దాని కరస్పాండింగ్ డేటాకి ప్రకారము మనము ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది, అంటే ఒక ఎగ్జాంపుల్ న్యూరల్ నెట్వర్క్, ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, కానీ నేను మీకు అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ న్యూరల్ నెట్వర్క్ అనేది తీసుకున్నాను. ఇందులో మనకు 2 హిడెన్ లేయర్స్ ఉంటాయి. నేను తీసుకున్న న్యూరల్ నెట్వర్క్లో ఇందులో మనకి 2 హిడెన్ లేయర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అవుట్పుట్ లేయర్. ఓకే, ఇది మన ఇన్పుట్ లేయర్ ఎప్పుడు కానీ నెంబర్ ఆఫ్ లేయర్ డిటర్మైన్ చేయడంలో కన్సిడర్ చేయము. సో ఇది మన ఇన్పుట్ లేయర్, ఇది మన హిడెన్ లేయర్, ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. సో ఇట్ ఈస్ టోటలీ 3 లేయర్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇట్ ఈస్ 3 లేయర్ న్యూరల్ నెట్వర్క్. అందులో మనకి 2 హిడెన్ లేయర్స్, ఒకటి అవుట్పుట్ లేయర్. ఇది మన ఎగ్జాంపుల్ డేటా సెట్ అండ్ దాని కరస్పాండింగ్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా న్యూరల్ నెట్వర్క్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఫస్ట్ తీసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్లో మనకి టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ ఉన్నాయో అది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఈ కరస్పాండింగ్ ఈ ఫస్ట్ లేయర్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మన ఫస్ట్ లేయర్. ఓకే, ఈ ఫస్ట్ లేయర్లో మనకి టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇన్పుట్ ఫీచర్స్ ఎన్ని ఉన్నాయి మనకి, సిమెంట్, బ్రిక్స్, పెయింట్. సో x1 అనేది మన సిమెంట్, x2 అనేది మనకు బ్రిక్స్, పెయింట్ అనేది మన x3. సో మనం x1, x2, x3 అని 3 వేరియబుల్స్ తీసుకున్నాం మన ఇన్పుట్ ఫీచర్స్ని రిప్రజెంట్ చేసేటట్టు. ఓకే, ఫస్ట్ ఈ 3 ఇంటూ మనకి 3 నోట్స్ ఉన్నాయి హిడెన్ లేయర్లో. సో 3 into 3. ఓకే, మీరు అట్లన్నా తీసుకోవచ్చు. ఇట్లా చేస్తే కొంచెం సింప్లిఫైడ్ వే అంటూ
లేకపోతే ఇట్లా కూడా కౌంట్ చేసుకోండి. మీకు నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ కూడా కౌంట్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్ కరస్పాండింగ్ సెకండ్ నోడ్ కూడా, సెకండ్ ఇన్పుట్ దానికి కూడా సిమిలర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్. సిమిలర్ థర్డ్ ఫీచర్ కూడా సిమిలర్ వేలో కనెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ దానికి మనకి ఎన్ని ఉన్నాయి, 3 కనెక్షన్స్. సో 3 వెయిట్స్. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ ఫీచర్ కి మనకి కరస్పాండింగ్ 3 వెయిట్స్ ఉన్నాయి. సెకండ్ దానికి కరస్పాండింగ్ టోటల్ మళ్ళీ 3 వెయిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ ఎన్ని 6 వెయిట్స్ అని. మళ్ళీ థర్డ్ దానికి కరస్పాండింగ్ అని ఉంటాయి మనకి మళ్ళీ 3 ఉంటాయి. సో కరస్పాండింగ్ వెయిట్స్ అనేవి ఇప్పుడు మనకి 9 వెయిట్స్ అనేవి అయినాయి. ఓకే, మనకి ఫస్ట్ లేయర్ లో మనకి 9 వెయిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మీరు అట్లానే చేయొచ్చు, లేకపోతే ఈ 3 ఇంటూ ఈ 3 ఇంటూ 3 ఎంత, టోటల్ 9 అంటే 9 వెయిట్స్ ఉన్నాయి. ఓకే, 9 వెయిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కి కరస్పాండింగ్ మనకి టోటల్ 9 వెయిట్స్ వచ్చినాయి. ఇప్పుడు బయాస్ చూసుకున్నాం. ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క బయాస్ ఉంటుంది, అంటే ఈచ్ నోడ్ కి ఒక్కొక్క బయాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు కరస్పాండింగ్ దీనికి ఒక బయాస్ ఉంటుంది, దీనికి ఒక బయాస్ ఉంటుంది, దీనికి ఒక బయాస్ ఉంటుంది. ఓకే, కానీ ఎప్పుడు కానీ ఈ కనెక్షన్స్ ఒక్కొక్క ఇండివిజువల్ కనెక్షన్స్ అనేది బయాస్ అనేది ఉండదు. ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క బయాస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ కి కరస్పాండింగ్ మనకి ఎన్ని బయాస్ ఉన్నాయి, 1 2 3. సో +3. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ సెకండ్ లేయర్. ఇప్పుడు సిమిలర్ ఇక్కడ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇక్కడ కూడా సిమిలర్ క్యాలిక్యులేషన్. 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 ఎన్ని 6 ప్లస్ 6 వెయిట్స్. మళ్ళీ ఇక్కడ ఎన్ని బయాస్ ఉన్నాయి, B21 B22 మనకి 2 బయాస్ అనేవి ఉన్నాయి. సో +2. మళ్ళీ ఇది మన థర్డ్ లేయర్, ఇక్కడ నుంచి ఇక్కడ మన థర్డ్ లేయర్. సో 2 ఇంటూ 1 వెయిట్స్ అనేవి 2 ఇంటూ 1 +2. మనకి ఇక్కడ థర్డ్ లేయర్ లో ఎన్ని బయాస్ ఉంది, ఒక్కటే బయాస్ ఉంది. సో +1. ఇది మన టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఇస్తుంది. 9 + 3 12, 18 20 22 23. 23 మనకి ట్రైనబుల్ పారామీటర్స్. ఈ న్యూరల్ నెట్వర్క్ లో మనకి 23 ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైనబుల్ పారామీటర్స్ అంటే ఏంటంటే, మీకు బ్యాక్ ప్రోపగేషన్ టైంలో ఈ ట్రైనబుల్ పారామీటర్స్ అడ్జస్ట్ అయ్యి మీకు ఇక్కడ అవుట్పుట్లో మీకు వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీకు స్టార్టింగ్ ఇనిషియల్ వీడియోస్లో చెప్పాను. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మన ఫార్వర్డ్ ప్రోపగేషన్ అవుతుంది మన ఇన్పుట్ డేటా మీద. ఓకే, ఫార్వర్డ్ ప్రోపగేషన్ అనేది అవుతుంది. మీకు ఇక్కడ ఒక వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది, అదే మన ప్రిడిక్టెడ్ అవుట్పుట్ y hat అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. y hat కి y కి మనం ఏం చేస్తాం, లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక మనకి లాస్ ఇనిషియల్ ఎప్పుడు కానీ ఎక్కువనే వస్తుంది. ఓకే, ఎక్కువ వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఆ లాస్ ని తగ్గించడానికి మనం బ్యాక్ ప్రోపగేషన్ అనేది చేస్తాము. ఆ బ్యాక్ ప్రోపగేషన్ టైంలో ఏమవుతుందంటే మనకి ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. ఓకే, అడ్జస్ట్ అయ్యి మనకి ఈ వేరియేషన్స్ అనేవి వచ్చి, అంటే మనకి డేటాలో వేరియేషన్స్ అనేవి వచ్చి మళ్ళీ ఫార్వర్డ్ ప్రోపగేషన్ అయ్యి మళ్ళీ మనకు ఒక ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్లా మనకి కంటిన్యూగా ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఫార్వర్డ్ ప్రోపగేషన్, బ్యాక్వర్డ్ ప్రోపగేషన్ ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మనకి లాస్ అనేది మినిమైజ్ అయ్యే వరకు, గ్లోబల్ మినిమం అయ్యే వరకు మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ వే మనకి ఇట్లా సో ఇక్కడ ఈ న్యూరల్ నెట్వర్క్ లో మనకి 23 పారామీటర్స్ ఉన్నాయి. ఈ ట్రైనబుల్ పారామీటర్ ప్రతి ఫార్వర్డ్ ప్రోపగేషన్, బ్యాక్వర్డ్ ప్రోపగేషన్ కి అడ్జస్ట్ అవుతూ వస్తాయి. ఓకే, ఇది మన న్యూరల్ నెట్వర్క్ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఇప్పుడు ఈ ఇంకో అజంప్షన్ ఏం తీసుకోవాలంటే, ఈ న్యూరల్ నెట్వర్క్ కి మనకి ఈచ్ నోడ్ లో ఉండే యాక్టివేషన్ ఫంక్షన్, అంటే ఈచ్ నోడ్ కి ఒక్కొక్క లేయర్ కని కాదు, ఈచ్ నోడ్ కి ఉండే యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ముందే చెప్తున్నాం. ఈ న్యూరల్ నెట్వర్క్ కూడా మనం అజ్యూమ్ చేసుకున్నాం. మీకు ఈ ఫార్వర్డ్ ప్రొపగేషన్ చెప్పడానికి, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను తీసుకున్న న్యూరల్ నెట్వర్క్ ఇది. ఇందులో మనకి 23 ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఉన్నాయి. ఈ 23 ట్రైనబుల్ పారామీటర్స్ బ్యాక్ ప్రోపగేషన్ త్రూ అడ్జస్ట్ అవుతూ వస్తాయి. ప్లస్ మనం ఇంకో అజంప్షన్ ఏం తీసుకున్నామంటే, మనకి యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు దీనికి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్, దీనికి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, ఇది మన అజంప్షన్స్. ఓకే, ఇది మన డేటా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో చూద్దాము. ఓకే, ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. దానికంటే ముందు మీరు ఒక ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు డెఫినేషన్ టైంలో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పిన చూసారా, డెఫినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ చెప్తున్నప్పుడు
బై లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే ఒక టర్మ్ యూజ్ చేశాను. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వెయిట్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ప్లస్ బయాస్. ఓకే, ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా. ఇన్పుట్ డేటా మీద మీకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై అవుతుంది. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది వెయిట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఇంటూ ఇన్పుట్ మ్యాట్రిక్స్ ప్లస్ బయాస్ మ్యాట్రిక్స్. ఈ త్రీ మనకి అంటే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి క్యాల్కులేట్ అవుతుంది ప్రతి నోడ్ అవుట్పుట్. ఓకే, ప్రతి నోడ్ అవుట్పుట్ డిటర్మైన్ చేయడానికి మనం ఈ క్యాల్కులేషన్ అనేది చేస్తాం. ఓకే, ఇది మనకి టోటల్ సెటప్. ఇప్పుడు మనము ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో మనం మ్యాథమెటికల్గా చూద్దాం. ఓకే, మనం మన ప్రీవియస్ సెక్షన్లో ఫార్వర్డ్ ప్రాపగేషన్ అర్థం అవ్వడానికి ఒక ఎంటైర్ సెటప్ అనేది బిల్డ్ చేసుకున్నాము. ఇక్కడ మీకు ఒక న్యూరల్ నెట్వర్క్ కేసు చూసండి, అది మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. సో దాని రిఫరెన్స్ స్ట్రక్చర్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రిఫరెన్స్ స్ట్రక్చర్ త్రూ మనము ఒక ఎంటైర్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది అర్థం చేసుకోబోతున్నాం. అంటే ఈ ఫార్వర్డ్ ప్రాపగేషన్లో మనకి O31 అంటే ప్రిడిక్టెడ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఈ ఈ ఎంటైర్ మ్యాథమెటికల్ ప్రొసీజర్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ మనము ఫస్ట్ లేయర్ కన్సిడర్ చేసుకోం. ఓకే, లేయర్ 1 ఫస్ట్ లేయర్ అంటే ఈ లేయర్ కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ లేయర్లో మనకి x1 x2 x3 ఈ 3 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 3 హిడెన్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. హిడెన్ లేయర్ 1లో ఈ 3 హిడెన్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీనికి కరస్పాండింగ్గా మనకి ఎన్ని వెయిట్స్ ఉంటాయి? 9 వెయిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆ వెయిట్ మ్యాట్రిక్స్ అనేది మనం తీసుకోవాలి. ఇది మన వెయిట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే W111 W121 W131. ఓకే, కరస్పాండింగ్ టు దిస్ మనకి x1 అనే ఇన్పుట్ ఫీచర్కి కరస్పాండింగ్ మనకి ఈ 3 వెయిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు x2 ఫీచర్కి చూద్దాం. x2 ఫీచర్కి మనకి W211 W221 W231 ఇది మనకి x2 ఉండే కరస్పాండింగ్ వెయిట్స్. ఇప్పుడు x3కి W311 W321 W331 ఇది మన టోటల్ వెయిట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ వెయిట్ మ్యాట్రిక్స్ మనము ఇక్కడ ప్రీవియస్ సెక్షన్లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా మీకు చెప్పాను చూసారా, వెయిట్ మ్యాట్రిక్స్ ఇంటూ ఇన్పుట్ మ్యాట్రిక్స్ ప్లస్ బయాస్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇది మనం వెయిట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ వెయిట్ మ్యాట్రిక్స్ మీద మనము ట్రాన్స్పోజ్ అనేది అప్లై చేయాలి. T అంటే ట్రాన్స్పోజ్. మనకు మ్యాట్రిక్స్ ఆపరేషన్స్లో ట్రాన్స్పోజ్ అనే ఒక ఆపరేషన్ ఉంటుంది. ట్రాన్స్పోజ్ అంటే మనకి రోస్ అనేవి కాలమ్స్ లెక్క కన్వర్ట్ అయితే, కాలమ్స్ అనేది రోస్ లెక్క కన్వర్ట్ అవుతాయి. ఇది మన ట్రాన్స్పోజ్ ఆపరేషన్. ఇప్పుడు ఈ వెయిట్ మ్యాట్రిక్స్ కి మనం ఏం చేయాలి? ఇన్పుట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలి. మనకి ఇన్పుట్స్ ఏమున్నాయి? x1 x2 x3 ఇవి మన ఇన్పుట్స్. x1 x2 x3 ఇవి మన ఇన్పుట్స్. ఇది మన వెయిట్ మ్యాట్రిక్స్, ఇది మన కరస్పాండింగ్ ఇన్పుట్ మ్యాట్రిక్స్ ప్లస్ బయాస్. ఇప్పుడు బయాస్ ఏముంది? కరస్పాండింగ్ టు ఫస్ట్ లేయర్ బయాస్ ఏమేమి ఉన్నాయి? B11 B12 B13. ఓకే, ఇవి మన కరస్పాండింగ్ బయాస్. B11 B12 B13. ఓకే, మనము ఫస్ట్ లేయర్కి కరస్పాండింగ్గా ఏమేమి వెయిట్స్ వస్తాయి ఫస్ట్ అది తీసుకున్నాము, దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేసాము ఇంటూ మనకి ఇన్పుట్ మ్యాట్రిక్స్ ఏముంటుంది? x11 x1 x2 x3. సో ఇన్పుట్ మ్యాట్రిక్స్ ప్లస్ బయాస్ మ్యాట్రిక్స్ B11 B12 B13. జస్ట్ ఏం లేదు, ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాని మనము ఇక్కడ అప్లై చేసాం, ఫస్ట్ లేయర్లో అప్లై చేసాం. ఓకే, ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనము ఇక్కడ ట్రాన్స్పోజ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ట్రాన్స్పోజ్లో ఏంది? రోస్ అనేవి కాలమ్స్ లెక్క కన్వర్ట్ అయితే, కాలమ్స్ అనేవి రోస్ లెక్క కన్వర్ట్ అవుతాయి. ఇది మన ఫస్ట్ రో కాబట్టి మనం దీన్ని కాలమ్ లెక్క కన్వర్ట్ చేయాలి. W111 W121 W131. ఓకే, ఈ ఫస్ట్ రో అనేది మనం కాలమ్ లెక్క కన్వర్ట్ అయింది. సిమిలర్గా మనం కరస్పాండింగ్ 2 రోస్ కూడా అట్లానే చేస్తాం. W211 W221 W231. ఇప్పుడు మన థర్డ్ రోకి W311 W321 W331. ఓకే, ఇది మన ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ సైజ్ ఏముంటుంది? సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ జనరల్ ఏంటి? రోస్ ఇంటూ కాలమ్స్ కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 into 3. ఓకే, ఇది మన సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇప్పుడు మన ఇన్పుట్ మ్యాట్రిక్స్ వేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్.
x1 x2 x3 ఇది మన ఇన్పుట్ మ్యాట్రిక్స్ ప్లస్ దీనికి మన బయాస్ మ్యాట్రిక్స్ అనేది యాడ్ చేయాలి b11 b12 అండ్ b13. ఇప్పుడు ఈ ఇన్పుట్ మ్యాట్రిక్స్ కరస్పాండింగ్ సైజ్ ఏముంటుంది, ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ 3 రోస్ అనేవి ఉన్నాయి. సో ఇట్ ఈస్ 3 క్రాస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 3 క్రాస్ 1. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనకి ఈ 2 అనేది కామన్ ఉండాలి. ఈ 2 అనేది ఎప్పుడు కానీ సేమ్ ఉండాలి, అప్పుడే మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అవుతుంది. ఈ 2 సేమ్ ఉండాలి, మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సైజ్ అనేది 3 into 1 అవుతుంది. ఓకే, ఎప్పుడు కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరిగేటప్పుడు ఈ 2 సేమ్ ఉండాలి అండ్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ విల్ బి 3 into 1. ఓకే, దిస్ క్రాస్ దిస్. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుంది అంటే ఈ రోని, సో ఈ కాలమ్ని మనము ఈ రోతో మల్టిప్లై చేయాలి, ఈ కాలమ్ని ఈ రోతో మల్టిప్లై చేయాలి, ఈ కాలమ్ని ఈ రోతో మల్టిప్లై చేయాలి అండ్ కరస్పాండింగ్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, చూపిస్తాను ఒక్కసారి. w111 into x1 plus w211 into x2 plus w311 into x3. ఇది మన ఫస్ట్ రో, ఇది మన ఫస్ట్ రో. సిమిలర్ సెకండ్ రో కూడా ఈ కాలమ్ ని ఇంటూ సెకండ్ రో w121 into x1 plus w22 into 1 into x2 plus w32 into x3. ఓకే, సిమిలర్ థర్డ్ రో కూడా సేమ్ అలానే w131 into x1 plus w23 into 1 into x2 plus w331 x3. ఓకే, ఇది మన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు దీని రిజల్టెంట్ సైజ్ ఏమవుతుంది, ఓకే ఈ రెండు కామన్ అంటే మల్టిప్లై చేయవచ్చు, దాని రిజల్టెంట్ సైజ్ వచ్చేసి ఇది ఇంటూ ఇది అవుతుంది 3 cross 1. ఇది మన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సైజ్. ప్లస్ దీనికి మనము బయాస్ అనేది యాడ్ చేయాలి b11 b12 b13, దీని సైజ్ 3 cross 1. ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ సైజెస్ సిమిలర్గా ఉంటే మనం యాడ్ చేయొచ్చు కదా. ఓకే, రెండు మ్యాట్రిక్స్ సైజెస్ సిమిలర్ ఉంటే మనం యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అది చూద్దాం. ఓకే, ఈ కరస్పాండింగ్ మ్యాట్రిక్స్ ఉందా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం మ్యాట్రిక్స్ అడిషన్ అనేది చేయాలి. ఇప్పుడు మ్యాట్రిక్స్ అడిషన్ చేసినప్పుడు దీని రిజల్టెంట్ ఏమవుతుందంటే w111 into x1 plus w211 into x2 plus w311 into x3 plus bias b11. సిమిలర్ సైజ్ ఉన్నప్పుడు మనకి మ్యాట్రిక్స్ అడిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సిమిలర్ w12 into x1 plus w22 into x2 plus w321 into x3 plus bias b12. ఇప్పుడు సిమిలర్ మళ్ళీ w131 into x1 plus w231 into x2 plus w331 into x3 plus bias b13. ఇప్పుడు దీని కరస్పాండింగ్ సైజ్ ఏమవుతుంది 3 cross 1. మనకి మల్టిప్లికేషన్లోనే మనకి సైజ్ అనేది వేరీ అవుతుంది, మ్యాట్రిక్స్ సైజ్ అనేది వేరీ అవుతుంది. ఎప్పుడు కానీ అడిషన్లో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సైజ్ అనేది ఈ రెండింటి అడిషన్ చేసినప్పుడు మనకి మ్యాట్రిక్సెస్ ఏముంటాయో దాని సైజే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి 3 cross 1 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీని మీద మనం ఏం చేస్తామంటే మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాము. దీని మీద మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాము. మనకు వచ్చేసి ఇది సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎక్కడైతుందంటే ఈ లేయర్లో అవుతుంది. ఓకే, ఈ లేయర్లో అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్ అంతా మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈ పార్ట్లో మనం యాక్టివేషన్ ఒక నోడ్లో అజ్యూమ్ చేసుకోండి, ఒక హాఫ్ పార్ట్ ఏమో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఇంకో హాఫ్ పార్ట్ ఏమో
మనకి యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన డేటా. ఇప్పుడు దీని మీద మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాం. సో ద రిజల్టెంట్ ఏమవుతుందంటే యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై అయినాక రిజల్టెంట్ ఏమవుతుంది, ఈ నోడ్ అవుట్పుట్ కదా, ఈ 3 నోడ్స్ అవుట్పుట్ కదా. ఫస్ట్ లేయర్ అవుట్పుట్ అంటే ఏంటిది, ఈ 3 నోడ్స్కి వచ్చే కరస్పాండింగ్ అవుట్పుటే కదా. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ O11, O12, O13. ఇది మన ఫస్ట్ లేయర్ అవుట్పుట్. ఇది మన ఫస్ట్ లేయర్ అవుట్పుట్. ఓకే, ఈ లేయర్ అంతా క్యాల్కులేట్ చేసినాక మనకు వచ్చే అవుట్పుట్ O11 ఫస్ట్ నోడ్కి, O11 సెకండ్ నోడ్కి, O12 థర్డ్ నోడ్కి, O13. ఓకే, ఇది మన అవుట్పుట్. ఇప్పుడు మనం సెకండ్ లేయర్కి క్యాల్కులేట్ చేద్దాం. మనము ప్రీవియస్ సెక్షన్లో ఫస్ట్ లేయర్ అవుట్పుట్ క్యాల్కులేట్ చేసాం. ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనము సెకండ్ లేయర్ అవుట్పుట్ క్యాల్కులేట్ చేద్దాం. మనకి ఫస్ట్ లేయర్ అవుట్పుట్ డిటర్మైన్ చేయడానికి మనము యాక్చువల్ మన డేటా సెట్లో ఉన్న ఇన్పుట్ డేటా అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనము సెకండ్ లేయర్ అవుట్పుట్ క్యాల్కులేట్ చేయడానికి ఫస్ట్ లేయర్ అవుట్పుట్ అనేది ఇన్పుట్గా మారుతుంది. ఓకే, మనము ఫస్ట్ లేయర్ అవుట్పుట్ క్యాల్కులేట్ చేయడానికి యాక్చువల్ డేటా సెట్లో ఉన్న డేటా అనేది మనము ఇన్పుట్ లాగా తీసుకున్నాము. ఇప్పుడు సెకండ్ లేయర్ అవుట్పుట్ క్యాల్కులేట్ చేయడానికి మనము ఫస్ట్ లేయర్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ లాగా తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ లేయర్ అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఇక్కడ తీసుకుందాము O11, O12 అండ్ O13. ఓకే, ఇది మన ఫస్ట్ లేయర్ అవుట్పుట్. ఇది మన ఫస్ట్ లేయర్ అవుట్పుట్. సెకండ్ లేయర్కి ఇది ఇన్పుట్. ఇది ఇన్పుట్ అంటే ఇది ఎక్స్ మ్యాట్రిక్స్, ఇది ఎక్స్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనము వెయిట్ మ్యాట్రిక్స్ డిటర్మైన్ చేయాలి. ఇప్పుడు మనం వెయిట్ మ్యాట్రిక్స్ అనేది డిటర్మైన్ చేయాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ అంటే ఇదే కదా. ఇప్పుడు సెకండ్ లేయర్ అంటే ఇది. ఇప్పుడు కరస్పాండింగ్ ఈ నోడ్కి కరస్పాండింగ్, ఈ నోడ్కి కరస్పాండింగ్, ఈ నోడ్కి కరస్పాండింగ్ మనము వెయిట్ పారామీటర్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఫస్ట్ రో ఆఫ్ దిస్ వెయిట్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఈ నోడ్కి కరస్పాండింగ్ వెయిట్సే కదా. సో ఈ నోడ్కి కరస్పాండింగ్ వెయిట్స్ ఏముంటాయి, W11 సెకండ్ లేయర్, W11 సెకండ్ లేయర్, W12 సెకండ్ లేయర్. సిమిలర్గా సెకండ్ రోకి ఏముంటుంది, ఈ నోడ్ నుంచి కరస్పాండింగ్ మనకి వెయిట్స్ అనేవి ఈ సెకండ్ రోలో వస్తాయి మనకి. W212, W222. ఇప్పుడు థర్డ్ రో, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మనకి థర్డ్ రో ఏమవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళే వెయిట్స్ కదా, ఈ నోడ్కి కరస్పాండింగ్ వెయిట్సే కదా. సో W312, W322, 322. ఇది మన వెయిట్ మ్యాట్రిక్స్. దీని మీద ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. ఇది మన వెయిట్ మ్యాట్రిక్స్, ఇది మన ఇన్పుట్ మ్యాట్రిక్స్ ప్లస్ ఇప్పుడు దీనికి మనము బయాస్ మ్యాట్రిక్స్ అనేది యాడ్ చేయాలి. బయాస్ మనకి సెకండ్ లేయర్ కరస్పాండింగ్ ఎన్ని బయాస్ ఉన్నాయి, 2 బయాస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ B21 అండ్ B22. ఇది మన బయాస్ మ్యాట్రిక్స్. ఇది ఏ ఫామ్లో ఉంది, వెయిట్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఇన్పుట్ మ్యాట్రిక్స్ ప్లస్ బయాస్. ఓకే, ఇప్పుడు సిమిలర్గా మనం ప్రీవియస్ ఫస్ట్ లేయర్లో ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి మన సైజ్ ఎంత, మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. 3 క్రాస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్. సో ఇప్పుడు దీనికి ఏమవుతుంది, 3 into 1. దీనికి సైజ్ ఏమవుతుంది, 2 into 1. ఓకే, ఇవి దీని కరస్పాండింగ్ సైజెస్, ఇవి దీని కరస్పాండింగ్ సైజెస్. ఇప్పుడు మనము దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఈ వెయిట్ మ్యాట్రిక్స్ అనేది మనం ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే రో ఏమవుతుంది, కాలం అవుతుంది, కాలం రో అవుతుంది. మన ఫస్ట్ రో వచ్చేసి ఇది, మన ఫస్ట్ రో ఇది అవుతుంది ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్లో. W212, W312, W122, W222, W322. ఓకే, ఇది మనకు వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్. మీకు రోస్ కాలమ్స్ వస్తాయి, కాలమ్స్ రోస్ అవుతాయి అని చెప్పాను కాబట్టి మనకి ఇది కూడా ఇంటర్చేంజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కూడా మనకి ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇదేమవుతుంది, 2 x 3 అవుతుంది, 2 x 3 అవుతుంది. సేమ్ మనం ఇన్పుట్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. O11, O12, O13 అండ్ ప్లస్ బయాస్ మ్యాట్రిక్స్ B11, B22. దీని సైజ్ వచ్చేసి సేమ్ అన్చేంజ్డ్. ఇది ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడానికి మనకి ఈ 2 అనేది సిమిలర్గా ఉండాలి కాబట్టి మ్యాచ్ అని ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు. రిజల్టెంట్ ఏమవుతుంది, 2 x 1 అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మన రిజల్టెంట్ అవుతుంది. ఇది వచ్చేసి మనం సేమ్గా ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేయవచ్చు.
ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేద్దాం. W112 into O11 plus W212 into O12 plus W312 into O13. ఇది మన ఫస్ట్ W122 into O11 plus W222 into O12 plus W322 into O13. ఇది మన సెకండ్ రో రిజల్ట్. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో మనకు వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ లో ఇది మన సెకండ్ రో. ఇప్పుడు దీని సైజ్ ఏమవుతుంది? 2x1. ఓకే, 2x1. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి అండ్ సింగిల్ కాలమ్, ఇదంతా కలిపి సింగిల్ కాలమ్. ఓకే, సో ఇట్ ఇస్ 2x1 ప్లస్ B11 అండ్ B22. ఇది కూడా 2x1. ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ సైజెస్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? మ్యాట్రిక్స్ అడిషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ అడిషన్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ అడిషన్ పర్ఫామ్ చేద్దాం. W112 and O11 plus W212 into O12 plus W312 into O13 plus B11. ఇది వచ్చేసి ఈ రెండిట్లో మనకి రిజల్టెంట్ ఈ బయస్ అనేది మనం ఈ రోకి అనేది యాడ్ చేస్తున్నాం. ఈ బయస్ మనము ఈ రోకి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ సెకండ్ బయాస్ ని మనం ఈ రోకి యాడ్ చేయాలి. W122 into O11 plus W212 into O12 W22 plus W32 into O13 plus bias B22 plus bias B22. Okay. Now on this matrix we apply activation function. Is applied. మనము ఈ మ్యాట్రిక్స్ మీద మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాము. యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేసినాక ఈ మ్యాట్రిక్స్ మీద మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేసినాక మనకు వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ అవుట్పుట్. ఓకే, ఈ మ్యాట్రిక్స్ అవుట్పుట్ ఇది మన సెకండ్ లేయర్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు సెకండ్ లేయర్, ఇక్కడ నుంచి ఇక్కడ మనకు సెకండ్ లేయర్. సో ఇప్పుడు దీని మ్యాట్రిక్స్ అవుట్పుట్ ఏమవుతుంది? మనకి ఇక్కడ 2 రోస్ 1 కాలమ్ ఉంది. సో మనకి అవుట్పుట్ మ్యాట్రిక్స్ లో కూడా 2 రోస్ 1 కాలమే వస్తుంది. సో 2x1 అవుట్పుట్ వచ్చేసి O21 అండ్ O22 వస్తుంది. ఓకే, ఇది మన సెకండ్ లేయర్ అవుట్పుట్. మనము ఫస్ట్ లేయర్ అవుట్పుట్ నుంచి మనం సెకండ్ లేయర్ అవుట్పుట్ డిటర్మైన్ చేసాం. ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చేసి ఈ సెకండ్ లేయర్ అవుట్పుట్ వచ్చేసి మన థర్డ్ లేయర్ కి ఇన్పుట్ లెక్క మారుతుంది. ఓకే, మనం ఇప్పుడు తర్వాత థర్డ్ లేయర్ అనేది చూద్దాం. మనము మన 3 లేయర్ న్యూరల్ నెట్వర్క్ లో 2 లేయర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ లేయర్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ కి ఇన్పుట్ ఏమవుతుందంటే ఈ సెకండ్ లేయర్ అవుట్పుట్ అనేది మనకి థర్డ్ లేయర్ కి ఇన్పుట్ లెక్క మారుతుంది. సో మనకి ప్రీవియస్ గా వచ్చిన అవుట్పుట్ ఏంటిది? O21 అండ్ O22. ఇది మన ఇన్పుట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు థర్డ్ లేయర్ కి మన ఇన్పుట్ మ్యాట్రిక్స్ ఇది. మనకి కరస్పాండింగ్ వెయిట్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే థర్డ్ లేయర్ కాబట్టి 3 W3 అండ్ సో మన ఫస్ట్ కనెక్షన్ నుండి ఫస్ట్ కనెక్షన్కి వెళ్తుంది కాబట్టి W311. ఇది వచ్చేసి W321 అవుతుంది. ఓకే, ఇది మన వెయిట్ మ్యాట్రిక్స్. ఇది వచ్చేసి మన ఇన్పుట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు బయాస్ వచ్చేసి థర్డ్ లేయర్ లో మనకు అవుట్పుట్ లేయర్. థర్డ్ లేయర్ ఏంటిది? మనకు అవుట్పుట్ లేయర్ కాబట్టి ఇందులో మనకి ఒకటే నోడ్ ఉంది కాబట్టి మనకు ఒకటే బయాస్ అనేది ఉంటుంది. సో బయాస్ వచ్చేసి B31. ఇప్పుడు మనము దీని కరస్పాండింగ్ సైజ్ ఎంత? 2 రోస్ అండ్ 1 కాలమ్. సో ఇట్ ఇస్ 2x1. ఇక్కడ సేమ్ 2x1, ఇక్కడ వచ్చేసి 1x1.
ఓకే, ఇప్పుడు మనము ఈ వెయిట్ మ్యాట్రిక్స్ అనేది ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే రోస్ కాలమ్స్ లెక్క మారుతాయి, కాలమ్స్ రోస్ లెక్క మారుతాయి. W113 W213 అండ్ మన ఇన్పుట్ మ్యాట్రిక్స్ W21 O21 O22 2x1 అండ్ ఇదేమవుతుంది 1x2 అవుతుంది ప్లస్ బయస్ B31 1x1. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రెండు అనేవి సేమ్ ఉన్నాయి, ఈ రెండు అనేవి సేమ్ ఉన్నాయి. మనకి రిజల్టెంట్ ఏమవుతుంది 1x1 అవుతుంది. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 1x1 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎట్లా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవుతుందో చూద్దాం. ఈ ఈ ఈ ఎంటైర్ కాలమ్ వచ్చేసి ఈ ఎంటైర్ రోకి మల్టిప్లై అవుతుంది. ఓకే, W113 ఇంటూ O21 ప్లస్ W213 ఇంటూ O22 ప్లస్ బయస్, ఒకటే బయస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నాను. మనకి దీనికి బయస్ అనేది యాడ్ అవుతుంది, B31 బయస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు దీని కరస్పాండింగ్ సైజ్ ఎంత 1x1 అంతే కదా. ఇప్పుడు ఈ ఎంటైర్ రో అనేది ఈ ఎంటైర్ కాలమ్ అనేది ఎంటైర్ రోకి మల్టిప్లై అయినప్పుడు మనకి రిజల్టెంట్ ఏమవుతుంది 1x1 కదా. ఇప్పుడు ఈ 1x1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అయ్యి వచ్చిన మ్యాట్రిక్స్ కి మనము ఈ మ్యాట్రిక్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఎందుకు, సేమ్ సైజ్ కదా, సేమ్ సైజ్ కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ రెండింటి మనం యాడ్ చేస్తున్నాం, మనకు వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇది. దీని మీద మనము సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాము. మనము దీని మీద సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు సో ఇది ఎక్కడికి కరస్పాండింగ్ ఉంది, ఇది అంటే ఏ పార్ట్ కి కరస్పాండింగ్ అయి ఉంది, ఈ పార్ట్. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ అది ఈ పార్ట్ లో అప్లై అవుతుంది. ఇది మన థర్డ్ లేయర్. ఈ థర్డ్ లేయర్ లో మనకు ఒకటే నోడ్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు మనం క్యాల్కులేట్ చేసాము. ఇక్కడ వరకు మనము లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసాము. ఇక్కడ మనకి యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై అయినాక మనము కరస్పాండింగ్ అవుట్పుట్ ఏమనుకున్నాం, O31 కరస్పాండింగ్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే మ్యాట్రిక్స్ లో ఒకటే ఉంటుంది, అది మన రిజల్టెంట్ O31 ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, మనము మన జర్నీని ఫస్ట్ లేయర్ నుంచి స్టార్ట్ చేసాము అండ్ లాస్ట్ థర్డ్ లేయర్ వరకు వచ్చాము. ఇక్కడైతే మనకి ఒకటే అవుట్పుట్ ఉందో ఇక్కడికి సిమిలర్ కదా, O31 ఇది మన ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఈ విధంగా మనకి ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది ఒక న్యూరల్ నెట్వర్క్ లో జరుగుతుంది. మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ న్యూరల్ నెట్వర్క్ తీసుకోండి, ఒక డేటా సెట్ తీసుకోండి, దానికి మనము లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయండి అండ్ లాస్ట్ కి ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్, ఇక్కడ మనకి కరస్పాండింగ్ వచ్చే అవుట్పుట్ అనేది సిమిలర్ గా ఉండేటట్టు అడ్జస్ట్మెంట్స్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి ఒక న్యూరల్ నెట్వర్క్ లో ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్లో కూడా బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చెప్తాను, లాస్ ఫంక్షన్స్, యాక్టివేషన్ ఫంక్షన్స్, అన్ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్సే, అన్ని ఇట్లా ఈ విధంగా క్యాల్కులేషన్సే ఉంటాయి. సో ఈ ఈ ఫార్వర్డ్ ప్రాపగేషన్ మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి, ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఒక న్యూరల్ నెట్వర్క్లో ఎలా జరుగుతుందో. సో ఇది మన ఎంటైర్ వీడియో ఫార్వర్డ్ ప్రాపగేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe. Thank you.